10 నిమిషాలు మాట్లాడితే గంట సేపు అనుకునేటట్లేదు. ఆ బండి కలిసి బస్సులు పోతాయి, ట్రాఫిక్ జామ్ అయితే అవుతాయి. అయితే అన్నదాతని మోసం చేసినోడు మనకు న్యాయం చేయడు. యాది పెట్టుకోండి. ఇలా అయ్యా కొడుకులు ఇద్దరు ఎందుకు తిప్పలు పడుతున్నారంటే, ఎందుకు పరిచయం అవుతున్నారంటే, ప్రజలు, తెలంగాణ ప్రజలు అయ్యా కొడుకులు మాట్లాడిన దాని మీద విశ్వాసం చేస్తలేరు. విశ్వసనీయత కోల్పోయింది. ఇవాళ ఏం పనులు చేసిండ్రు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు వచ్చి, మేము 100 పనులు చేశామన్నాడు కేటీఆర్. 100 పనులు చేశామన్నాడు కేటీఆర్. ఏం పనులు చేసినారని ఆయన 100 పనులు నేను చూస్తే ఏం పని చేసినారా అంటే, జిమ్ము పెట్టాడు. జిమ్ము పెట్టింది కూడా ఒక పని. ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. పాన్ డబ్బాలు కూడా వీళ్ళకి ప్రాజెక్టులే, బ్యూటీ సెలూన్లు కూడా ప్రాజెక్టులే. 67,000 కోట్ల రూపాయలతో ఏం చేశారంటే లైట్ తీగలు కట్టారు, స్ట్రీట్ లైట్. ఇవాళ డ్రైనేజ్ పరిస్థితి ఏమున్నది, రోడ్ల పరిస్థితి ఏమున్నది. ఇవాళ మహిళలకు ఇల్లు కట్టించిందా, ఒకటైనా డబుల్ బెడ్రూమ్ కట్టించిందా? ఆ డబుల్ బెడ్రూమ్ కోసము కేంద్రం నుంచి 2 లక్షల రూపాయల సహాయం మోదీ గారు ఇస్తారు. ఆ సహాయం తీసుకుంటలేడు. ఇవాళ ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకి 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది మోదీ గారు 3 ఏళ్ల కింద. ఇవాళ వరకు ఆ రిజర్వేషన్ ఇక్కడ తెలంగాణలో పెట్టింది లేదు. ఈయన తెచ్చిన స్కీమ్లు ఏమైనా ఉన్నాయంటే అవి లేవు. అవినీతి మాత్రం మితిమీరిపోయింది. మళ్ళా దీనికి తోడు అలా ఎంఐఎంకి చెంచాగిరి. మళ్ళా రోహింగ్యా ముస్లింలను తీసుకొచ్చి ఇక్కడ ఉంచామంటాడు, అలా డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటాడు, అలా ఆధార్ కార్డులు ఇస్తామంటాడు, అలా హెల్త్ కార్డులు ఇస్తామంటాడు, అలా పాస్పోర్ట్ ఇస్తామంటాడు, అలా తెచ్చి మన నెత్తి మీద కూర్చో పెడతాడు. ఇలా అభివృద్ధిలో వేసి అసవృద్ధిలో వేసి వాళ్ళు ఉన్నా చెప్తూనే ఉన్నారు. మేము కూర్చోమంటే కూర్చుంటాడు కేసీఆర్, లేవమంటే లేస్తారు కేసీఆర్. మేము కావాల్సినప్పుడు గద్దెలు ఎక్కిస్తాం, మేము అనుకున్నప్పుడు గద్దెలు తీస్తాం. ఈ రకంగా ఉంటే కనీసం కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డను ఎవరన్నా దానికి రియాక్ట్ కావాలా, అది లేదు. అసవృద్ధిలో వేసి అభివృద్ధిలో వేసి అంటే మన చిటాకోశు ముఖ్యమంత్రికి వణుకు పుడుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇవాళ వరదలల్లా ఇల్లు మునిగిపోయి, వస్తువులు మునిగిపోయి, బండ్లు కొట్టుకపోయి రూపాయి సహాయం చేయాలని పెడుతుంది. ఫ్రీగా ఇచ్చేటోడు మీటర్లు ఏంటికి పెట్టిస్తున్నాడు? ఫ్రీగా ఇచ్చేటోడు మీటర్లు ఏంటికి పెట్టిస్తున్నాడు? ఇవన్నీ బోగస్ మేనిఫెస్టోలు. అరే మనమన్నా పట్టణంలో ఉంటాం, రోడ్ల మీద కార్లలో స్కూటర్లలో తిరుగుతాం, 2 వీలర్లలో. పాపం గ్రామాలలో అన్నదాతలు, రైతులు పొద్దునగా రాత్రనక ఎండనగా వాననక కష్టపడకుండా పంటలు పండిస్తే వాళ్ళకి సన్నవరి ఏమన్నాడు దుర్మార్గుడు. సన్నవరి ఏమంటే, సన్నవరికి ఏమో పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, రోగాలు ఎక్కువ వస్తాయి, అంత రిస్క్ తీసుకొని వాళ్ళ నష్టపాలయ్యి కూడా వాళ్ళు వేసుకుంటే ఈయనేదో ఎక్కువ ధర ఇస్తా అని అన్నాడని వేసుకున్నాక దుర్భాగ ఎలక్షన్లు ఓట్లు పడేదాకానేమో ఇస్తా అన్నాడు. అప్పుడు వారికి ఇచ్చింది లేదు, ఇస్తా అన్నాడు. ఓట్లు పడు అయిపోగానే ఇవాళ వరకు సన్న రైతు గురించి, సన్నవాట్లు వేసుకున్న రైతు గురించి పట్టించుకోలేదు. ఇంకా అన్నదాతనే మోసం చేసినోడు మనకి న్యాయం చేస్తాడా? అన్న మనకు న్యాయం చేస్తాడా? అన్నదాతని ఏడిపించినోడు మన దందాలు నడిపించేటోళ్ళకి, వైన్ షాప్లకి, ఇలా రెస్టారెంట్ నడిపించేటోళ్ళకి, బైకుల మీద తిరిగేటోళ్ళు న్యాయం చేస్తారా? అవినీతి ఊహకి మించని అవినీతి జరుగుతున్న తెలంగాణలో. ఇట్లయితే మన బతుకు బస్ స్టాండ్ అవుతుంది అన్నావు. మన బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఇవాళ 10,000 రూపాయలు వరద సహాయం ఏంటి కాపిండు? ఎవడు తెచ్చుకోమన్నాడు ఎలక్షన్? ఈయనని మార్చిలున్న ఎలక్షన్ నవంబర్ మాసంలో ఎందుకు తెచ్చుకున్నాడు? ఎవరు ప్రీపోన్ చేయమన్నారు? ఎలక్షన్ ముందు తెచ్చుకున్నావు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, నగదు పంపిణీ ఆపింది ఎలక్షన్ కమిషన్. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఒక వెంటిలేటర్ పెట్టింది లేదు. మంచి మంచి పిల్లగాళ్ళు, యువకులు సెల్ఫీ వీడియోలు చేసుకుంటూ చచ్చిపోయారు. అవునా కాదా?
ఒక్క ఆరోగ్య బీమా పథకం లేదు. దేశంలోనేమో మోదీ గారు ఆయుష్మాన్ భారత్ 32 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలు కలిపి 32 జాగాలలో ఆయుష్మాన్ భారత్ పెట్టుకుంటే 4 జాగాలో పెట్టుకోలే. ఆ 4 మన కేసీఆర్ ఒకడు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం మోదీ గారు కడుతున్నారు. మన రాష్ట్రంలో ఏమో లేకపోయా. మళ్ళా దాని తర్వాత మన వరదలు వస్తే ఎవడన్నా పట్టించుకున్న నాదున్నాడా? లేకపోయా. సరే వరదలు తగ్గినాకన్నా ఎవడన్నా వచ్చి వరద సహాయం అందించిందా? 4 రోజులు తిరిగిండ్రు, 10 వేలల్లా ఎన్ని పైసలు జేబులు వేసుకున్నారు, ఎన్ని ఇచ్చిండ్రు, కార్యకర్తలకు ఇచ్చుకున్నట్టున్నారు. 4 రోజులు కాగానే పనిచేసిండ్రు. తక్షణ వరద సహాయం కింద కేంద్రం ఇచ్చిన 224 కోట్ల రూపాయలు, మళ్ళా రోడ్ల మరమ్మత్తు అడగ కంటే ముందు కేంద్రం నుంచి 210 కోట్లు, 440 కోట్లు, అందులోకెళ్ళి 200 కోట్లు మింగి మిగిలిన 200 కోట్లు పంచి దాని తర్వాత చేతులు ఎత్తేసి ఇవాళ పోలీసు అన్నయ్య డ్యూటీ చేస్తున్నాడు. ఎక్కడ పోతే అక్కడ ర్యాలీలకి పాపం పోలీసు వాళ్ళు అందరూ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా ఉన్నారు, సెక్యూరిటీ పెడతా ఉన్నారు. ఆడ పోలీసు అన్న కార్ల కూర్చొని కూడా ఇంటా ఉన్నాడు. నేను అందరు పోలీసు అన్న అడుగుతా ఉన్నా, మీ అందరికి వీక్లీ ఆఫీస్ తాడు ఇచ్చిందా? కేసీఆర్ వీక్లీ ఆఫీస్ తాడు ఇచ్చిందా? ఇయ్యలే. పోలీసు అన్న నేను అడుగుతున్నాను, అటుపక్కన తీసుకొని చూసుకుంటాను డ్యూటీ. మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇచ్చిందా? ఇయ్యలే. మళ్ళా మీకు పిఆర్సీ పెడతానని పెట్టిందా? పెట్టలే. మీకే కాదు ఊళ్ళకి పెట్టలే. కనీసం మీకన్నా పెడితే అన్నా పాపం మిమ్మల్ని బాగా వాడుకుంటా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మళ్ళా ఇవాళ నాయ బ్రాహ్మణ కంటే మళ్ళా పవర్ ఫ్రీ ఇస్తారట. 2016లో అదే మాట చెప్పాడు, 2020లో అదే మాట చెప్తాడు. రజకులకి పవర్ ఫ్రీ ఇస్తారట. మళ్ళీ 2020లో అదే అంటుండు, మళ్ళీ 2016లో కూడా అంతకుముందు అదే అన్నాడు. మీ ఇంట్లోకే గవర్నమెంట్ సొమ్ము జీతం 15 లక్షలు వస్తున్నది నెలకి. మీ ఇంట్లోనేమో 2 జీతాలు తీసుకుంటున్నారు, ఇన్ని లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. మనకేమో ఇంటికి ఒకటే పెన్షన్, 2వ పెన్షన్ ఇయడా? ఇదా ప్రజాస్వామ్యం? ఈ కుటుంబ పాలన అవసరమా? ఈ డైనాస్టిక్ రూల్ అవసరమా? మనకు డైనాస్టీ కావాలా, డెమోక్రసీ కావాలా? కుటుంబ పాలన కావాలా, ప్రజాస్వామ్యం కావాలా? ఇలా హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ కూడా ప్రజాస్వామ్యం కోరుకుంటా ఉన్నారు. కాబట్టి దుబ్బాకల టీఆర్ఎస్ ఓడిపోయింది. దుబ్బాక నేరున్నది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలా నియోజకవర్గాల మధ్యలో ఉన్నది, బిల్కుల్ మధ్యలో. ఆడ దొర గడిల్నే దొర ఓడిపోయిండు. కంచుకోట టీఆర్ఎస్ కంచుకోట అది. అక్కడనే ప్రజలు టీఆర్ఎస్ ని ఓడగొట్టింది. ఇలా జిహెచ్ఎంసీల భారతీయ జనతా పార్టీ 100కి 100% స్వంతంగా 95 నుంచి 100 సీట్లు గెలిచి మేయర్ పీఠం కైవసం చేసుకుపోతా ఉన్నది. ఈ అయ్యా కొడుకులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వీళ్ళు మాట్లాడితేనే వీళ్ళకి నిద్ర పడతలేదు. ఇవాళకి వెళ్ళి వీళ్ళ మిండెళ్ళు దిగారు ఢిల్లీకి వెళ్ళి. ఇవాళ ఒక మిండెడు దిగాడు, రేపు ఇంకో మిండెడు వస్తున్నాడు, ఎల్లుండి ఇంకో మిండెడు వస్తున్నాడు. ఆయన టెన్షన్ కి కేసీఆర్ ఆత్మహత్య చేసుకోగలని భయం ఉన్నది నాకు. ఆయన పుస్తకాన్ని ఆత్మహత్య చేసుకోగల మన ముఖ్యమంత్రి. ఏ క్యాన్సిల్ కావు, ఎందుకు క్యాన్సిల్ అయింది? ఎవరైనా అభ్యర్థి చనిపోతే ఆ ఎలక్షన్ క్యాన్సిల్ అయితే గా డివిజన్లు అంతే, పోతే పోయింది ఏం కాదు. అవినీతి పోతుంది, అక్రమం పోతుంది, కుటుంబ పాలన పోతుంది, దౌర్జన్యం పోతుంది. పోలీస్ అన్నలు అందరికంటే ఎక్కువ కూర్చోండి. ఏమి కాదు, అన్ని ఎవ్రీథింగ్ విల్ మూవ్ ఆన్.